నమస్తే. కామెంటరీ బాక్స్లోకి స్వాగతం. అకాల వర్షాలు, తీవ్ర దుర్భిక్షం, అతివృష్టి, అనావృష్టి, అనుకోకుండా వరదలు, భూకంపాలు, ఇలా రకరకాల మార్గాల్లో పర్యావరణం సర్వనాశనం అవుతుంది. ఇది ప్రకృతి తనకు తాను చేసుకుంటున్న అనర్థమా, మానవ తప్పిదమా? దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. కానీ నేనైతే దీన్ని గ్లోబల్ వార్నింగ్ అంట. ప్రకృతి కూడా కొన్ని సందర్భాల్లో అదంట కదా, భూమి భరించలేకపోతుంది అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం ఈ పదం. ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇది ఒక దేశానికి ఉంటుంది, ఇంకో దేశానికి ఉండదు అనేది ఏం లేదు. శీతల దేశాల్లో అయినా, ఎడారి దేశాల్లోనైనా ఇది తప్పనిసరిగా ప్రభావం చూపే ఆస్కారం ఉంది. దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా శారీరకంగా అయితే మనుషులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారు. ఆస్తమా వస్తుంది, మధుమేహం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, శరీర నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది, హృద్రోగాలు వస్తాయి. ఇలా రకరకాల సంబంధించిన వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ఇవి ఒక పర్యావరణం వల్లనే ఇవన్నీ వస్తాయా? అవును, తప్పనిసరిగా పర్యావరణంలో వస్తున్న పెను మార్పులు, మానవుడు గ్రీడీనెస్ అంటే వాడి అత్యాశకు పోయి వాడు చేస్తున్న కొన్ని దుర్మార్గాలకు, దుశ్చర్యలకు ఈ మధ్య కాలంలోనే మనం ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఓజోన్ అంటే ఏంటంటే భూమికి సూర్యునికి మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, పొర. ఆ పొర ఫిల్టర్ చేస్తుంది. డైరెక్ట్గా సూర్యుడి దగ్గర నుంచి కిరణాలు మన మీద పడితే రేసెస్ మనం మండిపోతాం. అందుకే మనం మన మొబైల్కి అడాప్టర్ అంటాం కదా, ఏసీ డీసీ ఉన్న చోట అడాప్టర్ పెడితే తనకు ఎంత కావాలో ఆ పవర్ తీసుకుని అంతే ఇస్తుంది. అడాప్టర్ అంటారు దాన్ని. సో ఇది అలాంటిదే అనుకోండి. అంటే సామాన్య పరిభాషలో, అంటే టెక్నికల్గా దానికి వేరే చాలా రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ మనం సామాన్యుల కోసం చేస్తున్నప్పుడు, ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు వారికి అర్థమయ్యే భాషలోనే మనం చెప్పాలంటే, భూమికి సూర్యుడికి మధ్య ఒక పొర ఉంటుంది. ఆ పొర ఈ కాలుష్యం వల్ల, భూతాపం వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల మెల్లమెల్లగా చిట్లిపోతుంది అనే ఒక భయాందోళన ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కలుగుతోంది. ఎందువల్ల? చేస్తూనే ఉన్నాం. అనేక పరిశ్రమలు, అనేక రసాయన ఉద్గాతాలు బయటకు వచ్చేస్తున్నాయి. రకరకాల కాలుష్యాలు, ఒకటని కాదు. కాలుష్యాలు, నీటి కాలుష్యం అంటే పెద్ద పెద్ద గంగానది కూడా ప్రక్షాళన చేయాల్సిన, గంగానదిని పవిత్ర జలంగా అనుకుంటారు కొంతమంది, చాలామంది అక్కడికి వెళ్తారు, పవిత్ర స్నానాలు చేస్తారు. కానీ ఆ ప్రక్కనే పేరుకుపోతున్న కాలుష్యాలు కనుక చూస్తుంటే మనం భయాందోళనకు గురి కావాల్సిన, అంటే శవాలను దాంట్లో పడేయటం, పుణ్యం వస్తుందని శవాలను కనుక దాంట్లో వేస్తే పుణ్యం వస్తుందని చెప్పి కొంతమంది ఇలాగా దాన్ని చెడగొట్టేస్తున్నారు. ఈ పరిశ్రమల తాలూకు వ్యర్థాలన్నిటినీ మహానదుల్లో కలిపేస్తున్నారు, ఈ నదుల్లో. అందుకే నదులన్నీ కలుషితమైపోతున్నాయి. తద్వారా నీరంతా కలుషితమైపోతుంది. ఇది నీటి కాలుష్యం. ఇక వాయు కాలుష్యం, రకరకాల కారణాల వల్ల వాయువును మనమే చెడగొట్టేస్తున్నాం. ఉదాహరణకు మన ఇంటి దగ్గర నుంచే వాయు కాలుష్యం ప్రారంభమవుతుంది. మన ఇంట్లో ఒక కారు ఉంది, 2 టూ వీలర్స్ ఉన్నాయి. అవి బయలుదేరుతున్నప్పుడు విడుదల చేసే పొగలోంచి చాలా కాలుష్యం బయటకు వస్తుంది. అలాగే నిత్యం మనం ఇంట్లో వాడే ఏసీల్లో నుంచి, ఫ్రిజిరేటర్లోంచి ఈ ప్రమాదకరమైన వాయువులు బయటికి రావటం వల్ల వాయు కాలుష్యం, అంటే మన ఇంటి దగ్గర నుంచే వాయు కాలుష్యం మొదలవుతుంది. ఇక రోడ్ల మీద మనం చూస్తున్న దాన్ని బట్టి
విపరీతమైన వాయు కాలుష్యం వచ్చేస్తుంది. తర్వాత భూ కాలుష్యం. భూమి కాలుష్యం ఏ విధంగా అయిపోతుంది? ఆక్వాకల్చర్లో రకరకాల ఈ ఈ మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసే పేరుతో మనం చేస్తున్నప్పుడు ఆ ఆహారం, ఆ చేపలకు మనం వేసే ఆహారంలో విపరీతమైన ఇది వస్తుంది. ఒకవేళ అక్కడ మత్స్య పరిశ్రమ తీసేసి, ఆక్వాకల్చర్ తీసేసి మళ్ళీ దాన్ని వ్యవసాయ భూమిగా మార్చాలంటే కాని పని. ఎందుకంటే అప్పటికే ఆ భూమి కలుషితమైపోయింది. ఎక్కువ పంట పండించాలనే ఉద్దేశంతో ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడటం వల్ల సాయిల్ అనేది సర్వనాశనం అయిపోతుంది. కొన్ని సంవత్సరాలకు పూర్తిగా ఇక అది మన 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 చేతుల్లో లేని పనిలాగా తయారయ్యే ఆస్కారం ఉంది. అది ఒక రకమైన కాలుష్యం. శబ్ద కాలుష్యం. ఇది మనం ఇప్పుడు జరుగుతున్న మన వినాయక చవితి తీసుకుంటాం. అంటే దీన్ని మతానికి సంబంధించిన ఏమట్లేదు, అది ఏ మతానికైనా సంబంధించిందైనా కావచ్చు. ఈ జాతరలు ఇవన్నీ చేసేటప్పుడు మనం ఉపయోగించే ఆ డీజే సౌండ్లు విపరీతమైన శబ్ద కాలుష్యం. అలాగే వాహనాలు, అవి లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మోపేళ్ళు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవి కొట్టే అవి వాటి నుంచి వచ్చే శబ్దాలు, హార్న్స్ మోగిస్తాం కదా, అవి కావచ్చు. ఇంకా వినోద కార్యక్రమాలు, లేకపోతే సినిమా హాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఈ శబ్దాలైనా కావచ్చు. మనిషి శరీరానికి ఒక 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 పరిమితి ఉంటుంది. ఎంత పరిమితి వరకు అయితే ఆ శబ్దాన్ని మనిషి గ్రహించగలడు. చాలా సందర్భాల్లో మనకు తెలియకుండా ఇలా చెవులు మూసేసుకుంటాం. ఎందుకని? పిడుగులు వస్తున్నప్పుడు, లేకపోతే ట్రైన్ మన ఇంటి ప్రక్క నుంచి వెళ్తున్నప్పుడు చెవులు మూసేసుకుంటాం. ఎందుకంటే మనకు అది మెదడు తెలియజేస్తుంది, బాబు నీకు పెద్ద సౌండ్ వస్తుంది, చెవులు మూసుకోలేకపోతే మీ కర్ణబేరులు పగిలిపోతాయి అని హెచ్చరిస్తుంది మనకి బాడీ. సో అలాంటి శబ్దాలని చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. ఈ డీజేల దగ్గరికి వచ్చేసరికి పలానా మతం వాళ్ళు చేస్తుంటేనే మీకు ఎన్ని అభ్యంతరాలుగా ఉన్నాయా, మిగతా వాళ్ళు చేస్తే మీకేం లేవా అని ఇలాగా దానికి మతపరమైన రంగును కూడా, అంటే సంస్కృతిని గౌరవించాలి, ఆచారాలను గౌరవించాలి, కాదంటలేదు. ప్రతి దానికి ఒక పరిమితి అంటూ ఉన్నది. పర్యావరణాన్ని పణంగా పెట్టేసి మనమంతా చేస్తాం. ఉదాహరణకు ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్, హైదరాబాద్, మన రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు మనం మళ్ళీ ప్రపంచంలో ఏం జరుగుతుందో మాట్లాడదాం. 20,000, 30,000, 40,000 తీసుకొచ్చి వేస్తున్నారు. మట్టితో వినాయకుడిని తయారు చేయమని చెప్తున్నారు, కానీ అన్ని సందర్భాల్లో అది అవ్వట్లేదు. ఎందుకంటే పెద్ద వినాయకుడిని 50 అడుగులు, 60 అడుగులు, 70 అడుగులు అంటే రికార్డు కోసం చేసినప్పుడు మట్టితో చేస్తే అది కూలిపోయే ఆస్కారం ఉంది కనుక పీపీతోనూ తయారు చేస్తారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. అవన్నీ తీసుకుని వెళ్ళి చేస్తే మీరు సాయంత్రానికి సేద తీర్చడానికి ట్యాంక్ బండ్ దగ్గర కూర్చోడానికో విహారానికో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆస్తమా, బ్రాంకైటిస్, అంటే శ్వాస తీసుకోవడానికే వీలు లేని పరిస్థితులు మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి అక్కడక్కడ షాపుల్లో మనం ఏం కావాలంటే అది కొనేసుకుంటున్నాం కదా. కొంతకాలం తర్వాత ఇదే పరిస్థితి కొనసాగితే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పరిస్థితి, మనం చెప్పుకోబోతున్న పరిస్థితి కనుక కొనసాగితే, ప్రతి కిలోమీటర్కి ఒకసారి ఆక్సిజన్ బాక్సులు పెట్టేసి లోపలికి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఆక్సిజన్కి కార్బన్ డైఆక్సైడ్కి మధ్య సమతుల్యం పూర్తిగా నశించిపోయి కాలుష్య కారక గాలులే ఎక్కువ వస్తున్నాయి కనుక ఈ ప్రపంచంలో, మరి ఈ దేశం ఆ దేశం అని కాదు, 7 దేశాలు 50% కాలుష్యాన్ని చేస్తున్నాయి అభివృద్ధి పేరుతో. అవి అమెరికా, చైనా, ఇంగ్లాండ్, మన ఇండియా కూడా దాంట్లో ఉంది. ఇండోనేషియా, మనం ఇండోనేషియా పేరు చెప్పుకొని పాపం ఎప్పుడు సునామీలు, తుఫాన్లు అక్కడి నుంచి వస్తాయి. ఎందుకు? సమతుల్యం పూర్తిగా పోయింది కనుక. అండ్ బ్రెజిల్. ఈ 7 దేశాల నుంచే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న
పర్యావరణ మార్పులు 50% ఈ 7 దేశాల నుంచి వస్తాయి. అంటే ఎంత భయంకరమైన చేస్తాం. మన దేశం కూడా దాంట్లో ఉన్నదే అని చెప్పుకోవడానికి మనం నిజంగా బాధపడాలి. ఎందుకంటే 140 కోట్లు దాటిపోయాం. అంటే చైనాని కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయిపోతున్నాం మనం. ఇంత జనాభా ఉన్న ఈ దేశంలో ఇంత కాలుష్యాన్ని మనం కూడా ప్రొడ్యూస్ చేస్తున్నామంటే దానికోసం రకరకాల దేశాల్లో ప్రతి ఏడాది సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమిట్స్ అంటాం మనం. లేటెస్ట్గా మనకి ఫ్రాన్స్లో జరిగింది. ఆ ఫ్రాన్స్లో జరిగిన సమావేశంలో తప్పనిసరిగా అందరూ ఇవి తగ్గించాలి. కనీసం 2030 నాటికి 1 డిగ్రీ సెల్సియస్ తాపాన్ని అంటే వేడిని తగ్గించగలిగిన కొంత మార్పు రావచ్చు. ఈ తాపం గురించి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఢిల్లీలో అసలు మనకు భారతదేశంలో 40 డిగ్రీలు అనేది చాలా ఎక్కువగా భావించే రోజులు ఉన్నాయి. ఇప్పుడు 46, 47 మొన్న అయితే అకాలంగా ఢిల్లీలో 52 డిగ్రీలు. ఢిల్లీ అంటే ఎడారి ఏం కాదు, 52 డిగ్రీల సెల్సియస్ వేడి. మీకు తెలియంది, దేశ రాజధాని ప్రజాస్వామిక దేశంలో సగర్వంగా చెప్పుకొని మనం దాదాపు వెళ్ళిపోతున్నాం. అభివృద్ధి చెందేసిన దేశాల్లో వరుసన లేకపోతే సరసన నిలబడబోతున్నాం అని చెప్పుకుంటున్న ఈ దశలో భారతదేశ రాజధానిలో వెహికల్స్ నడపలేని పరిస్థితి, ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూడలేని పరిస్థితి. అంటే స్మాగ్. అటు హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి కాలుష్య కారకాలన్నీ మనకు వచ్చేస్తున్నాయి. పూర్తిగా దట్టమైన పొగ రావటం, తద్వారా ఈ శారీరక సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు అనేవి ప్రబలిపోవటం అనేది తరచూ మనం దీన్ని చూస్తున్నాం. ఇది అలార్మింగ్. ఇది మనకి గ్లోబ్ మనకి చేస్తున్న హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. ఇదే గనక మీరు వెళ్ళిపోతే పోతారు. ముఖ్యంగా దీనివల్ల వచ్చే వాటిలో ఊబకాయం అనేది ఒకటి వస్తుందని చెప్తున్నారు. దీనికి బాగా తింటే కదా ఊబకాయం వచ్చేదంటే కాలుష్య కారక పదార్థాలను తింటే. మీరు తినే ప్రతి చోట కాలుష్యం ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మెడికల్ వాళ్ళు వెళ్ళిపోయి, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోయి దాడులు చేసి చూస్తే తప్ప మురిగిపోయినవి లేకపోతే పురుగులు పడిపోయిన మాంసం ఇవి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ అది నిరంతరం జరుగుతూనే ఉంది. అలాంటి ఆహారాలు మనం తింటున్నాం, అలాంటి కలుషితమైన ఆహారాలు మనం తింటున్నాం, అలాంటి కలుషితమైన నీటిని మనం తాగుతున్నాం. తద్వారా ఒబెసిటీ అనే ఒక ప్రమాదకరమైన దానికి మనం బాల్పడుతున్నాం. వీటికి ప్రధానమైన ఈ ఓజోన్ లేయర్ అనేది చిట్లడానికి, పగుళ్ళు రావడానికి, ఇంత ఉష్ణోగ్రత పెరగడానికి లింక్ ఉంది. ప్రతిదానికి రాబర్ట్ మాల్థస్ చెప్పినట్టు ఒక థియరీ ఉంది. దానికి ఒక కప్పు ఉందనుకోండి, ఆ కప్పులో నీళ్లు పూర్తిగా నిండిపోయింది. ఇంకా పోస్తూ ఉన్నారనుకోండి మీరు, ఒలికిపోతుంది అంతే కదా. సో ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇంతవరకే ఈ భూమి సహించగలదు. దాన్ని మించి మీరు వెళ్ళిపోతే విస్ఫోటనం వచ్చేస్తుంది. వాటిని మనం ప్రకృతి విపత్తులు అంటున్నాం. తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఇండోనేషియాలో మెయిన్ జరిగేది అదే. ఇండోనేషియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంటుంది సంవత్సరానికి. బంగ్లాదేశ్ ఒకసారి బంగ్లాదేశ్లో తుఫాను వరదలు వచ్చేసి 3 లక్షల మంది ఒకేసారి చనిపోయారట. ఇప్పుడు మనకి యాజ్ ఎన్ యావరేజ్ ఈ వాతావరణ మార్పుల వల్ల వస్తున్న వ్యాధుల వల్ల కావచ్చు లేదా మరే కారణాల వల్ల కావచ్చు, దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. ఎంత భయంకరమైన సమాచారం చూడండి. దీనికి ప్రధానమైన కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందువల్ల ఇది మనం చేస్తున్నాం? కాలుష్యాల గురించి ఇందాక చెప్పాను. ఆ కాలుష్యాలు అన్నీ మనమే చేస్తున్నాం కనుక అది కొంతవరకు ప్రధానమైన కారణం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఒకటి. అంటే ప్రమాదకరమైన ఉద్గాతాలని ఉత్పత్తి చేయటం, దాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. దానిలోంచి బయటపడాలి అనేది మనం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏమేం చేస్తారో అది మళ్ళీ తర్వాత మాట్లాడదాం. విపరీతమైన ఇంధన వాడకం,
ఫ్యూయల్స్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్ ఇలాంటి వాటిని మనం ఎందుకు వెహికలర్స్ పెంచుతున్నాం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిపోతుంది. తర్వాత అత్యవసరాలు, నిత్యావసరాలు, రకరకాల అర్థాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు విలవాసం అనుకున్నది ఇప్పుడు అత్యవసరం అయిపోతుంది. ఫ్యామిలీ పెద్దదైపోగానే స్కూటీ కార్ అయిపోతుంది. సో కారు అవటం వల్ల పెట్రోలు, డీజిల్ ఎక్కువ వాడటం, ఇలా రకరకాల ఒకదానికి లింక్, దాన్నే మనం విషవలయం అంటారు, విష సర్కిల్, ఒకదానికి లింక్ అయ్యి ప్రమాదం అంచుకు మనం వెళ్ళిపోతున్నాం. అది ఒకటి తీవ్రమైన దీనిగా చెప్పుకోవాలి. అభివృద్ధి పేరుతో అడవులను నరికేయటం, ఇది చాలా, అంటే కొంత స్మగ్లర్స్ చేస్తున్నారు. స్మగ్లర్స్ కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది మీకు తెలిసిన, ఎక్కడికి వెళ్ళినా రాజకీయ కోణం ఉంటుంది. దాంట్లో చేసేవాడు రాజకీయ సహకారంతో చేస్తాడు, దాంట్లో నుంచి బయటపడేవాడు కూడా రాజకీయ జోక్యంతోనే బయటపడతాడు అనే వాతావరణాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అడవుల్ని నరికేయటం ఎక్కువగా, ఎందుకంటే అక్కడ డిఫారెస్టేషన్ జరిగి అక్కడ మన ఏవో గనులు ఉన్నాయి, లేకపోతే రేర్ ఎర్త్స్ ఉన్నాయి, వాటిని తవ్వకాలన్నీ ప్రారంభించాలంటే అడవులను కట్ చేయాలి. అది చాలా భయంకరమైనది. ఇక అధిక ఉత్పత్తి అనే పేరుతో రకరకాల కల్చర్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్, ఈ కల్చర్లన్నింటిలో కూడా త్వరగా మనకి పంట చేతికి రావడానికి ఎక్కువ మోతాదులో క్రిమిసంహారపు మందులు వాడటం వల్ల కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ కదా, అన్ని నగరాలన్నీ ఇప్పుడు నగరీకరణ, పట్టణీకరణ అంటాం కదా, నగరీకరణ, పట్టణీకరణ అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు తాటాకులు ఇళ్ళు అనేవి దాదాపు మాయమైపోయినాయి. ప్రతి చోట మినిమం 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తుల భవనాలు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ కన్స్ట్రక్షన్లో వాడటానికి ఎక్కువగా మనం వాడేదాన్ని మనం సిమెంట్ అంటాం. ఈ సిమెంట్ పరిశ్రమలు వల్ల వచ్చే వాయువులు విపరీతమైన అనర్థాలకు దారితీస్తాయి. వాయు కాలుష్యం అనేది సగం ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీల నుంచే మనకు వస్తుంది. అది అలాగే థర్మల్ విద్యుత్ ఉంది కదా, దాంట్లోంచి కూడా మనకి వస్తాయి. నీటిలో వ్యర్థాలు మిళితం చేయటం వల్ల కూడా, అంటే ఇబ్బిడిముబ్బిడిగా పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ఫ్యాక్టరీలు ప్రారంభిస్తుంటే అన్నీ తెలిసి కూడా కొంతమందికి ఉపాధి కలుగుతుందనే ఒక భావంతో ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చేస్తే, కర్మాగారాలు పెట్టేస్తే, ఆ కర్మాగారాలు కాలుష్య సాకారాలుగా మారిపోయి అవి విడుదల చేసే వ్యర్థాలన్నీ నదుల్లో కలిసిపోయి ఆ నదుల్లోని మళ్ళా ప్యూరిఫికేషన్, ఇదంతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఉదాహరణకు తాజ్మహల్ లాంటి సుందరమైన ఒక ఆకృతి ఉన్న ప్రక్క నుంచి వెళ్ళే యమునా నదిలో తారు లాంటి నీళ్లు వెళ్తున్నాయి అంటే మనం నమ్ముతామా? అప్పటికీ సుప్రీంకోర్టు చివాట్లు వేసి కొన్ని వేల ఫ్యాక్టరీలను మూసేయించినా కూడా పరిస్థితి ఎలా ఉందంటే, ఎంత కాలుష్యాన్ని మనం ప్రతిరోజు నదుల్లో వదులుతున్నాము అనేది. నదులే కాదు, సముద్రంలో కూడా మనం వదిలేస్తున్నాం. సరే, ఈవేళ మరి డెఫినెట్గా ఏదో ఒక వార్నింగ్ వస్తుంది. దానికి పరిమితి ఎక్కడి నుంచి వచ్చింది, మీకు అటవీ శాఖ ఇచ్చిందా లేదా, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిందా లేదా అన్నీ మనకి పరిశీలనలోకి వచ్చినా కూడా ఎలాగోలాగా చిన్న లూప్ హోల్స్ని దృష్టిలో పెట్టుకొని వాటిని పట్టుకొని వీళ్ళు ఎలాగోలా లైసెన్సులు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఫార్మా రంగం నుంచి వచ్చే, ఫార్మా పరిశ్రమల నుంచి వచ్చే అంత వ్యర్థ కాలుష్యాలు ఇంకా మరే పరిశ్రమ లేవు. రోజుకి పెరిగిపోతున్నది. వేల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నారంటే మరి తప్పనిసరిగా వాళ్ళు ఉత్పత్తి చాలా ఎక్కువ చేస్తున్నారని అవసరం. మరి నివారణ చర్యలకు వాళ్ళు ఏం చేస్తున్నారు? మహా అయితే ఒకసారి సడన్గా ఒక 1000 మొక్కలు నాటామో లేదా 200 మొక్కలు నాటామో అని చెప్తారు తప్ప, అదేమంటే దానికి ఒక పెద్ద క్రాస్ దీని లాంటిది ఇంకోటి ఉన్నది మధ్యలో. ఏంటిది అదంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సడన్గా ఈ వరదలో, తుఫాన్లో వచ్చినప్పుడు సీఎం గారి నిధికి ఒక 5 కోట్లు ఇచ్చేస్తారు. సబాష్, షేక్ హ్యాండ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటూ వచ్చేస్తారు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఈ కాలుష్యం మొదలైపోతుంది. సో ప్రభుత్వానికి ఎరచూపి ఆ ఫ్యాక్టరీలకి లైసెన్సులు సంపాదించుకొని దేశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్న వాటిలో ఈ ఫార్మా కంపెనీలు ఒకటి. ఓజోన్ లేయర్ చిట్లిపోవడానికి, ఆ పొర చిట్లిపోవడానికి ప్రధానమైన కారణాలు ఇవే. ఉష్ణోగ్రత పెరగటం వల్ల, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ ఉష్ణోగ్రత బాగా పెరగటం వల్ల, భూమి మీద భూతాపం పెరగటం వల్ల
ఆ మధ్యలో ఉన్న సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న లేయర్ అనేది మెల్లగతుంటే ఏకాఏకిగా మనకి ప్రత్యక్షంగా సూర్యరశ్మి పడుతుంది. అంటే కంట్రోల్ లేకుండా, అంటే మోడరేట్ ఏం చేయకుండా, అక్కడ మధ్యలో అడాప్టర్ ఏం లేకుండా సడన్గా పెడితే మనకి అంత చర్మ వ్యాధులు ఇవన్నీ వచ్చేసేసి ప్రతి సంవత్సరంలో 9 నెలలు సమ్మర్ ఉంటుంది అంటున్నారు. అందుకే మనం కొంత నవ్వుకుంటూ చెప్పుకునేది ఏంటంటే సమ్మరు, హాట్ సమ్మరు, హాటెస్ట్ సమ్మర్ అంటే మూడు సీజన్లు ఉన్నాయి మనకి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పగలు సాయంత్రం తేడా లేకుండా ఏసీ లేకుండా బ్రతకలేని పరిస్థితి. అయితే ప్రపంచం ఏం చేస్తుంది అంటే మనకి అన్ని దారులు ఒకవైపు చూపెడతాయి. ఏంటి, ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? సో ఐక్యరాజ్య సమితి ఇప్పటికే చాలా సమావేశాలు, అది ఫ్రాన్స్ కావచ్చు, యుఎస్ కావచ్చు, డర్బన్ కావచ్చు, చాలా దేశాల్లో ఇప్పటికే ఈ సమిట్స్ అంటే వాటిని మనం, ఆ సమిట్లో ఈ దేశాలన్నీ పాల్గొన్నప్పుడు అక్కడ తీర్మానం చేస్తారు. ఒకటి మనకి ఈ సస్టైనబుల్ అండ్ రెన్యూబుల్ మళ్ళీ వాడే వీలున్న వాటిని చిన్న ఉదాహరణ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు. వన్ ఫైన్ మార్నింగ్ మనం చూస్తాము, మనకెందుకు ఈ ప్రాంతంలో ఎక్కువ శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అంటే పొల్యూషన్ ఉంది. ముందు అయితే బ్యాన్ ప్లాస్టిక్ అని చెప్పేస్తారు, ఒక జీవో రిలీజ్ చేస్తారు, ప్లాస్టిక్ చేస్తారు. ఒక వారం రోజుల పాటు షాపుల మీద రైడ్లు చేస్తారు, ఎక్కడ అంతే. మళ్ళీ మామూలుగా ఆ సంచుల్లోనే తీసుకుని వెళ్తారు. మాంసం కొట్ల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర, చిన్న దుకాణాల దగ్గర, రోడ్డు పక్కన ఉండే ఫుడ్ కోర్ట్ల దగ్గర, ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికీ కోట్ల సంఖ్యలో ఈ ప్లాస్టిక్ సంచుల్ని వస్తున్నారు. మనం నినాదాలు ఇస్తాం, గుడ్డ సంచినే వాడండి, జౌలి సంచినే వాడండి అని. ఎవడు వింటాడు? తన దాకా వస్తే కానీ తత్వం బోధపడదు. నిజంగానే బోధపట్టలేదు. ఏం చేసినా కూడా బోధపట్టలేదు. ప్రమాదం ముంచుకొస్తుంది. దీనివల్ల జరిగే అనర్థాల్లో ఏం జరుగుతాయి? ఇదే వాళ్ళు ఏమంటున్నారు, 2000 ఫ్రాన్స్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి దేశము తన బడ్జెట్లో పర్యావరణ పరిరక్షణ కోసం కొంత ప్రత్యేకంగా కేటాయించాలి. అది నిరంతర ప్రక్రియ కావాలి, కంటిన్యూస్ కావాలి. ఈ ఏడాది కంటి తుడుపు కోసం ఎంత చేసామో కాదు, కంటిన్యూస్గా అది చేయాలి. బాగా బలిసిన దేశాలు, ఆర్థికంగా నిలదొక్కున్న దేశాలు, అండర్ డెవలప్డ్ దేశాలకు కొంత సాయం చేయాలి ఈ విషయంలో. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం తోడ్పడాలి. ఎవరికి? అభివృద్ధి చెందుతున్న దేశాలు, మూడో ప్రపంచం ఉండదా, వాళ్ళకి మీరు కొంచెం సాయం చేయాలి అని. 2-3-0 అంటే 2030 నాటికి కనీసం 1 నుంచి 2 డిగ్రీలు అయినా వేడిని తగ్గించేదానికి మనం కొన్ని నివారణ చర్యలు ప్రారంభించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విరివిగా మొక్కలు నాటాలి. అదొకటి ఫస్ట్ హైలైట్గా పెట్టుకుంటారు. అందుకే మనం ప్రక్క రాష్ట్రంలో చూసాం, మన తెలంగాణలో 1,000,000 మొక్కలు ఒకే రోజు నాటడం అనేది చూసాం. అదే నాటుతాం. కానీ ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మొక్కలు నాటి వదిలేస్తే ఎలాగా, వాటికి నీటే ఎలాగా? నాటడం వరకు ఓకే, అది పెద్ద మీడియాలో కవరేజ్ వస్తుంది, దాని గురించి దేశమంతా మాట్లాడుతుంది. వాట్ నెక్స్ట్? వాటిని ఎలా పరిరక్షించాలి, ఎలా వాటిని మొక్కలను వృక్షాలుగా తయారు చేయాలి అనే దాని దగ్గర కొంచెం జాగ్రత్త వహించి మనం కనుక చేయగలిగితే. ఇంకొకటి ఈ దీనివల్ల వచ్చే అనర్థాల్లో ఇంకొక పెద్ద అనర్థం ఏంటంటే సముద్రాలు ముందుకొచ్చేస్తాయి. ఒకప్పుడు సముద్రంకి 1 కిలోమీటర్ దూరంలో ఇళ్ళు ఇప్పుడు దాదాపు సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అంటే కిలోమీటర్ ముందుకు వచ్చేసినాయి చాలా చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. ఇప్పుడు మన రాష్ట్రంలో కాకినాడ ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం, ఇలాంటి చోట్ల సముద్రం చొచ్చుకొచ్చేసింది ముందుకి. సో అది జరుగుతుంది ఎక్కువ. అంటే సముద్రంలో ఉన్న ఐస్ బగ్స్ అంటాం వాటిని మనం, అవన్నీ కరిగిపోతాయి ఈ వేడికి. అలాగే ఉప్పు కూడా కరిగిపోతుంది, అది నీటిగా మారుతుంది. అది కూడా జరుగుతుంది. ఈ ఓజోన్ లేయర్ చెట్టడం వల్ల హిమాలయాస్ కరిగిపోతాయి. హిమాలయాస్ కరిగిపోతే మీరు ఎప్పుడు చూడండి, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రంలో ఎప్పుడు వరదలే. ఎందువల్ల? హిమాలయాలు మెల్లమెల్లగా కరుక్కుంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. పెరిగిన ఉష్ణోగ్రత దీనికి దారితీస్తుంది. సముద్రం ముందుకు వచ్చేస్తుంది, నదులన్నీ ఎండిపోతాయి రివర్స్లో, మళ్ళీ నదులన్నీ ఫిల్ అవుతాయి.
ఇలాగ చూసాను. ఈ మధ్య కాలంలో మన విజయవాడలో జరిగిన అదేంటంటే మనిషి గ్రీడీనెస్ అని ముందు నేను మీకు చెప్పాను. మానవుడు చేసిన తప్పిదము ప్రకృతి విపత్తులకు ప్రధానమైన కారణమవుతుంది. ప్రక్క రాష్ట్రంలో హైడ్రా అనే పేరుతో ఈ ఆక్రమించిన వాటినంటిని మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా మొన్న బుడమేరు లాంటి ఆ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం రియలైజ్ అయింది ఏంటంటే, ఇక్కడ ఆ పరిసర ప్రాంతాలు చెరువులు అవన్నీ వాటిని ఆక్యుపై చేసి చేయటం వల్లే ఈ వరద రావడం జరిగిందని చెప్పి వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారు. అలాగే అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. కొల్లేరు ఒకప్పుడు కొన్ని వందల కిలోమీటర్లు ఉండేది, మెల్లగా అది కొంచెంచుకుపోయి దాంట్లో రకరకాల ఆక్రమించేసి చేస్తున్నాం. అంటే సహజంగా ఏర్పడిన నదులు లేకపోతే ఈ సరస్సులను మనం మెల్లమెల్లగా ఆక్యుపై చేసేసి వాటిని ఒక కేకారణ్యాల కాంక్రీట్ జంగిల్లా కనుక మనం మార్చేస్తే వాటి దుష్పరిణామాలు తప్పనిసరిగా ఉంటాయనేది. బయోడైవర్సిటీ చేంజ్, జీవ వైవిధ్యం పూర్తిగా మారిపోతుంది రకరకాల రూపాల్లో. ఇది విషయం ఏంటి, ఇందాక హిమాలయాస్ కరిగిపోతే నీళ్ళు వచ్చేస్తాయి, బాగా వరదలు వస్తాయి కదా, కానీ తీవ్రమైన దుర్భిక్షం కూడా వస్తుంది ఒక ప్రక్క. అంటే అతివృష్టి అనావృష్టి దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల తీవ్ర అగ్నికీలలు కూడా వస్తాయి. అగ్నికీలలు ఏంటి, మధ్యలో మనం ఇల్లు తగలబడతాయా? కాదు, అడవులే తగలబడిపోతున్నాయి. చాలా దేశాల్లో నెలల తరబడి అడవులు తగలబడిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ బాగా వేడిగా ఉంటుంది. బాగా వేడిగా ఉంటే చిన్న ఆకులే మండుతాయి, అలాగ ముట్టుకుని వెళ్ళిపోతున్నాయి. లావా బయటకు వచ్చేస్తుంది. లావా బయటకు వచ్చి ఊళ్ళు ఖాళీ చేయించేస్తుంది. సో దైవభూమిగా పేర్కొన్న కేరళలో మొన్నను సంభవించిన విపత్తు ఖచ్చితంగా ఈ గ్లోబల్ వార్మింగ్కి ఒక ప్రమాద సంకేతంగా మనం భావించాలి. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రాంతము ఈ ప్రమాదాలను ముందుగానే మనం పసిగట్టి చేయాలి. కొన్ని దీవులు టోటల్గా మిస్ అయిపోతాయట ఇది జరిగితే. ఇందాక చెప్పిన గ్లోబల్ వార్మింగ్ అనేది కనుక ఇంకా విస్తృత రూపం దాలిస్తే ఇవన్నీ దీవులు అనేవి కూడా మాయమైపోవడం అనేది. తీవ్ర దుర్భిక్షం రావడం వల్ల తీవ్ర ఆహార కొరత వచ్చేస్తుంది. ఆహార కొరత రావడం వల్ల ఆకలి చావులు వస్తాయి. ఆకలి చావులతో ప్రపంచం అంతా ఇప్పుడు మనం అంటూ ఉంటారు అంతం, యుగాంతం అని. అలాంటి మూఢనమ్మకాలు నాకైతే లేవు, కానీ బట్ సహజ సిద్ధంగానే ప్రపంచం మెల్లగా ప్రమాదం అంచుల్లోకి వెళ్ళిపోతుందని మాత్రం తప్పనిసరిగా మనం అనుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులుగానే. మన ఇంటి నుంచే మొదలయ్యే ఈ కాలుష్య నివారణ దేశవ్యాప్తంగా అమలు కావాలి. దేశం అమలు చేస్తున్న ఈ నివారణ ఉపాయాలను ప్రపంచవ్యాప్తంగా చేయగలిసి ఉంటుంది. ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టుకోవటము, దాన్ని చేయటము, లేకపోతే కనీసం 2 డిగ్రీలన్నా తగ్గించేదానికి మనం ఏమి చేయాలి, అది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి అని చెప్తూనే ఈ నివారణ ఉపాయాలు తీసుకోవడంలో ఫెయిల్. సడన్గా ఒక పెద్ద ముఖ్యంగా ఈ ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలను మనం తప్పనిసరిగా వెళ్ళాలి. దాంట్లో ఆఫ్కోర్స్ మన దేశం చాలా సగర్వంగా చెప్పుకోగలం. మనం సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీ, అలాగే కేవలం ఈ కరెంటు, లేకపోతే కరెంట్ అంటే మళ్ళీ ధర్మల్లో ఒకటి మళ్ళీ బూడిద అంటే మళ్ళీ కాలుష్యమే. అలా కాకుండా సోలార్ అంటే సూర్యుని రశ్మి ద్వారా వచ్చేదానివల్ల ఇంధనం తయారు చేస్తాం. అది ఒక ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మనం అనుకుని ఆ క్రమంలో కనుక మనం ప్రతి దేశము ఇలాంటి కొన్ని వీరుగులు, అంటే ఇది మహాసముద్రం లాంటి సబ్జెక్ట్, నేను సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశాను. అందుకే స్టాటిస్టిక్స్ ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఓజోన్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దానికి ప్రధానమైన కారణాలు ఏంటి, కాలుష్యాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఆ కాలుష్యాలకు మనమే కారణమా లేకపోతే ప్రకృతి కారణమా అని చెప్పుకుంటూ వచ్చి ఏం జరగబోతుంది, ఒకవేళ ఇది ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఏం జరగబోతుంది అంటే నిజంగానే ఒక అగ్నిగోళంలాగా ఆ భూమి అంతా ఉండి ఏదో ఒక రోజున విస్ఫోటనం పగిలిపోయే ఆస్కారం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మన వైపు నుంచి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోగలమని చెప్పి ప్రతి మనిషి అనుకుంటే
ఉత్తమ పౌరుడిగా మనం ఏం చేయగలగాలి అని అనుకుంటే, నా వంతు నా కర్తవ్యం. మొన్న ఒకటేదో ఒక స్లోగన్ పెట్టారు పీఎం గారు, అమ్మ పేరుతో ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటండి అని. దట్స్ గుడ్. అలాంటివి ఏమన్నా మనం చేసి మన ప్రకృతిని మనం కాపాడుకుంటే ఈ భూమాత, అమ్మని ఎందుకంటామో తెలియదు కానీ, ఆ భూమాతను మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం అని చెప్పి ఆశిస్తూ, ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని ఆశిస్తూ నమస్కారం. మళ్ళీ ఇంకో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడటానికి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.